సినీ ఇండస్ట్రీలో హీరోల లైఫ్ స్పాన్ తో పోలిస్తే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తక్కువే. అందుకే దానికి తగ్గట్టుగా హీరోయిన్స్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక చేతిలో వరుస హిట్స్ ఉన్నాయంటే ఆ హీరోయిన్స్ క్రేజ్ కి కొండేళ్ల వరకు ఢోకా ఉండదు. అయితే చాలా కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే క్రేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఖచ్చితంగా ఉండి తీరుతుందేమో. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 7 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు అమ్మడి చేసిన సినిమాలు మాత్రం 3. అందం, అభినయం, గ్లామర్ అన్ని ఉన్నా అమ్మడికి మాత్రం లక్ ఫ్యాక్టర్ తక్కువగానే కలిసొచ్చింది. కేజీఎఫ్ సిరీస్ లో నటించిన అందర్ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుండగా అమ్మడు కెరీర్ మాత్రం నత్తనడకన నడుస్తోంది. అయితే 2025 అమ్మడికి బాగా కలిసొచ్చేటట్టే కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. నిన్నటి వరకు ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకున్న శ్రీనిధి శెట్టి ఈ ఏడాది టాలీవుడ్ లో డబుల్ ధమాకా ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఇప్పటికే నానితో పాటు సిద్ధు జొన్నలగడ్డ సినిమాలలో హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంది. ఈ 2 సినిమాలు కూడా అమ్మడి కెరీర్ కు కీలకంగా మారనున్నాయి. తాజాగా హిట్ 3కి సంబంధించిన టీజర్ సాంగ్స్ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అవుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రేమ వెల్లువ అనే రొమాంటిక్ సాంగ్ లో శ్రీనిధి శెట్టి ఎక్స్ప్రెషన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ పాట సినిమాకు కీలకంగా మారనున్నట్లు కనిపిస్తుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రానున్న హిట్ 3లో ఇలాంటి క్యూట్ లవ్ సాంగ్ ప్రేక్షకులకు కాస్త ఆహ్లాదాన్నిచ్చే విషయమే. ఇక సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న తెలుసు కదా సినిమాలో శ్రీనిధి శెట్టితో పాటు రాశి ఖన్నా కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ 2 సినిమాల రిజల్ట్ ను బట్టే తెలుగులో శ్రీనిధి కెరీర్ ఆధారపడి ఉంది. ఒక్కసారి అమ్మడు కనుక తెలుగులో క్లిక్ అయితే శ్రీనిధి టాప్ హీరోయిన్ రేస్ లో నిలబడడం పక్కా అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక కన్నడలో కూడా కిచ్చా సుదీప్ హీరోగా చేస్తున్న సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.